ఈ నెల 19న గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రభుత్వం రూల్స్ మార్చింది. గ్రేటర్లోని 3 కమిషనరేట్ పరిధిలో అనుమతులు అవసరం లేదని, మండపాల ఏర్పాటుకు కేవలం ఆన్లైన్లో ఇంటిమేట్ ఇస్తే చాలు అని ప్రభుత్వం సూచించింది. ఇక మండపాల వద్ద డీజేలకు అనుమతులు లేవు. ఉత్సవాలపై 5 దశల్లో పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. గ్రేటర్లో ఈసారి 35,000 పైచిలకు విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. నవరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈ నెల 19న గణేష్ నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే గణేష్ మండపాలకు ఇచ్చే పర్మిషన్ను ఈసారి సులభతరం చేసింది. ఓన్లీ ఆన్లైన్లోనే దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ కోసం ఒక ఇంటిమేషన్ లెటర్ ఇస్తే సరిపోతుంది. మిగతా ఏ విధమైనటువంటి ఆన్లైన్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితితో కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పత్రి, దేవునికి పూజ చేసే పత్రి అయితే ఉందో 21 రకాల పత్రి అయితే అందుబాటులో ఉండడం లేదు. దానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఈ పత్రి ఏదైతే ఉందో దాన్ని కూడా అందుబాటులో ఉంచుతాము ప్రభుత్వం తరపున అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా పూజకు సంబంధించి పూజారుల కొరత కూడా ఉంది హైదరాబాద్లో. ఎందుకంటే దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలో 35,000 పైచిలకు గణేష్ విగ్రహాలను ఈసారి ఏర్పాటు చేయనున్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూజకు పుస్తకాలను కూడా ప్రభుత్వం తరపునే పంపిణీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా గణేష్ ఉత్సవ సమితికి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వమే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంటిమేషన్ లెటర్ ఏదైతే మండపాలకు సంబంధించి ఇంటిమేషన్ లెటర్ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఆ ఇంటిమేషన్ లెటర్ ద్వారా అందులో ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఎక్కడ వినాయకుని పెడుతున్నారు, విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పి పేర్కొనాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఎన్ని రోజులకు గణేష్ను నిమజ్జనం చేస్తారని చెప్పి కూడా పేర్కొంటే ఆ బందోబస్తు కానీ ఏర్పాట్లకు కానీ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటివరకు మీటింగ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా ఈసారి 35,000 పైచిలకు విగ్రహాలు పెడతారని చెప్పి కూడా ప్రభుత్వానికి అయితే సమాచారం ఉంది అని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుండే కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నగరంలోని హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల దగ్గర కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగనివ్వమని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కనుక ఆ ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈజీ అవుతుంది. భద్రత కల్పించడంతో పాటు నిమజ్జనానికి కూడా ఏ విగ్రహం ఎప్పుడు నిమజ్జనం అవుతుందని చెప్పి కూడా తెలుసుకునేందుకు కూడా ఈజీ అవుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాల దగ్గర, పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే అక్కడ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడానికి, ట్రాఫిక్ను సమన్వయం చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఉపయోగపడుతుందని చెప్పి కూడా పోలీసు వారు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ ఉత్సవ సమితి కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలతో సానుకూలంగా స్పందించింది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ విగ్రహాలు అయితే 35,500 వరకు కూడా ఈసారి ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఇప్పటికే ప్రతి గల్లీలో కూడా ఎక్కడికక్కడ మండపాల ఏర్పాట్లు అయితే ప్రారంభమైంది. ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో గణేష్ ఒక చవితికి సంబంధించినటువంటి విగ్రహ స్థాపనకు సంబంధించినటువంటి మండపాల ఏర్పాట్లో ఈ భక్తులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మాని.